హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్డ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మనకున్న డౌట్స్ గురించి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ చాలా డౌన్ ఉంది కదా, ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుందా మ్యూచువల్ ఫండ్స్లో? ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి? కరెక్ట్గా అడిగారండి. బేసిక్గా ఇవాళ ఉన్న కండిషన్ అందరూ కూడా ప్యానిక్లో ఉన్నాం. మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది ఏంటి అంటే ఇంటర్నల్గా ఇండియాలో ఉన్న మైక్రోస్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితుల్లో కూడా అంటే మనకు కనపడే మ్యాక్రోస్, సహజంగా కామన్ పీపుల్కి కనపడే మ్యాక్రోస్ అంటే ఏముంటాయి? ఇన్ఫ్లేషన్ రీజనబుల్గానే ఉంది, పొలిటికల్గా స్టాండ్ ఉన్నాం, స్ట్రాంగ్ గవర్నమెంట్సే ఉన్నాయి, ఎక్కడ కూడా అన్సర్టనిటీ ఏం లేదు. ఈ మ్యాక్రోస్ మాత్రమే సామాన్యంగా జనరల్ పబ్లిక్ కనపడే మ్యాక్రోస్. ఇవన్నీ బాగున్నాయి. కానీ మన మార్కెట్ దగ్గర సెప్టెంబర్ 23rd సెప్టెంబర్ 2024 నుంచి ఇవాళ వరకు చూసుకుంటే దగ్గర అంటే మనం అందరం కూడా చాలా ఫీల్ అవుతాం మార్కెట్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి అని. కానీ ఒక 12% వరకు మాత్రమే, 13% వరకు మార్కెట్ పడిపోయింది. 23rd సెప్టెంబర్ 2024 తీసుకుని ఈ రోజుకి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 13% మాత్రమే మార్కెట్లు ఫాలో అయినాయి. సెన్సెక్స్ నిఫ్టీ గురించి మాట్లాడితే సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ మాత్రమే ఉంటాయి. నిఫ్టీలో వచ్చేప్పుడు టాప్ 50 కంపెనీస్లో మాత్రమే ఉంటాయి. ఈ టాప్ 50 కానీ టాప్ 30 కంపెనీస్ కానీ ఓన్లీ 30% మాత్రమే మైనస్లోకి వెళ్ళినాయి. కొన్ని స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే దగ్గర 50%, 60% కూడా క్రాష్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏం జరిగింది, ఏ కేటగిరీ ఎంత ఫాలో అయింది, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే లార్జ్ క్యాప్లో మార్కెట్ కంటే కొంచెం ఎక్కువ ఫాలో అయింది. తర్వాత కండిషన్లో సహజంగా మనం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ మంది, అంటే అందరూ ఇదే కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారని ఏం లేదు. సహజంగా లాంగ్ టర్మ్ గోల్తో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మిడ్ అండ్ స్మాల్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అట్లాగే కొన్ని థెమటిక్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. అవన్నీ కూడా 20% కరెక్ట్ అయి ఉన్నాయి, 22% వరకు కరెక్ట్ అయినాయి. కానీ స్పెసిఫిక్గా స్టాక్స్ కనుక ఆలోచిస్తే దగ్గర కొన్ని స్టాక్స్ 50-60% కూడా కరెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుకి మ్యూచువల్ ఫండ్స్లో ఈరోజు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఏ మార్గంలో ఇన్వెస్ట్ చేయాలి? ఈ రోజున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం. కానీ మీ ప్రిన్సిపల్ని ఏదైతే ఒక లంసమ్ అమౌంట్గా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఎస్పిపి అనే ఒక సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో. ఒక స్ట్రాటజీని అప్లై చేస్తాము. మీ ఇన్వెస్ట్మెంట్ని నెక్స్ట్ 6 months వరకు కొంచెంగా డిప్లాయ్ చేయండి. స్టాక్ మార్కెట్స్లో లాంగ్ టర్మ్ వ్యూతో మీరు ఉన్నా కానీ ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న లంసమ్ అమౌంట్ మొత్తాన్ని ఒకే రోజు ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా ఒక 25% వరకు ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేసుకుని ఇక్కడి నుంచి నెక్స్ట్ 6 monthsలో మిగతా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇన్వెస్ట్ అయ్యేలాగా చూసుకోండి. అట్లా కాదు, నేను ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, మంత్లీ ఒక 10,000, 5,000, 2,000, 1000 లేదా ఈవెన్ 100 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇది రైట్ టైం అయినా? మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి త్రూ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రతిరోజు కూడా రైట్ టైమే. ఇవాళ మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేషన్ ఒక 10 years రోలింగ్ రిటర్న్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి నెల మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ప్రతి నెల మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.5% కూడా వేరియేషన్ అట్లా. ఈ 0.5% కోసం ఇవాళ మార్కెట్ తగ్గిందా, మార్కెట్ పెరిగిందా, అప్ సైడ్కి వెళ్ళిందా, డౌన్ సైడ్కి వెళ్ళిందా అని చెక్ చేసుకుంటా ఉంటే మీ టైం అంతా ఇక్కడ రీఛార్జ్ చేయడానికి సరిపోతుంది, కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి టైం ఉండదు. ఎస్ఐపి త్రూ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రతిరోజు రైట్ టైమే. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తూ మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్గా నెక్స్ట్ 3-4 yearsలో ఏదో ఒక సైకిల్లో మళ్ళీ డౌన్ఫాల్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ పడినప్పుడు కూడా మీకు యూనిట్స్ అక్యుములేట్ అవుతాయి. ఈరోజు డౌన్ఫాల్లో ఉన్న మార్కెట్ నెక్స్ట్ 2-3 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి. అందుకని ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా టైమింగ్ కోసం ఆలోచించవద్దు. ఎవరైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇలాంటి టైమ్స్లో మొత్తం అమౌంట్ ఒకేసారి కాకుండా కంటిన్యూస్గా వెళ్తే బాగుంటుంది. జనరల్గా ఏం జరుగుతుంది, లాంగ్ టర్మ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే
రూ. 1,00,000 ఒక 30 ఇయర్స్ కంప్లీట్ అయిన ఒక ఫండ్ గురించి మాట్లాడతా. రూ. 1,00,000 ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈరోజు దగ్గర దగ్గర 1,86,00,000 ఉంది. ఓకే. ఇలాంటి సైకిల్స్ ఈ రోజున మార్కెట్ డౌన్ఫాల్లో ఉందనుకుంటున్నాం కదా, దీనికంటే డబల్ త్రిబుల్ క్రైసిస్ ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. ఇవన్నీ తట్టుకున్న తర్వాత కూడా ఎవరైతే రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేశారో రూ. 1,00,000 1,86,00,000 అయింది. అంటే సహజంగా మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, మా తాతగారు పొలం కొన్నారు, మా తాతగారు ఒక ఫ్లాట్ కొన్నారు, ఈరోజు చాలా పెరిగిపోయింది అంటాం. ఎంత పెరిగిందైనా టైంని కూడా క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్లో మాట్లాడితే అది 20% దగ్గర 19% దగ్గర ఉంటుంది. అలాంటి రిటర్న్స్ లాస్ట్ 30 ఇయర్స్లో మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో కూడా చాలా మిడ్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ ఇచ్చినాయి. అందుకని మార్కెట్ టైం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ప్రతిరోజు మంచి రోజే. ఎస్ఐపి మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. అదే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే కనుక మీరు ఒక నెక్స్ట్ 6 monthsలో మీ అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసేలాగా చూసుకోండి. దీంట్లో ఉన్న మెయిన్ కాషన్, మ్యూచువల్ ఫండ్స్ ప్రతిరోజు లాభాల్లో ఉండవు. ఇండియన్ ఎకానమీలో కానీ వరల్డ్ ఎకానమీలో కానీ ప్రతి 8-9 సంవత్సరాలకు ఒకసారి వరస్ట్ ఫేజ్ వస్తుంది. రావటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రైసెస్కి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఏ లెవెల్కి ఒక్కోసారి ఓవర్ వాల్యూడ్ అవుతూ ఉంటుంది. ఓవర్ వాల్యూ అయిన ప్రైసెస్ అన్నీ కూడా రీజనబుల్ లెవెల్లోకి అడ్జస్ట్ అవుతాయి. ఆ అడ్జస్ట్ అయ్యే క్రమంలో ఇలాంటి ఫేసెస్ ఇప్పుడే కాదు, ఇంతకుముందు చాలాసార్లు వచ్చినాయి, ఫ్యూచర్లో కూడా వస్తాయి. ఇలాంటి వాటికి కూడా మీరు రెడీగా ఉండి మాత్రమే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నా, నేను స్మాల్ అండ్ మిడ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మినిమం మీకు టైం పీరియడ్ 7 years ఉండాల్సిందే. నేను ఇవాళ మార్కెట్ బాగుపడింది కదా, నెక్స్ట్ 1 yearలో మంచి రిటర్న్స్ వస్తాయి అని మీరు ఈరోజు మీ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేసి నా 1 yearలో నాకు రిటర్న్ రాలేదని ఫీల్ అవ్వద్దు. ఈరోజు మార్కెట్ పడి ఉన్నా సరే రికవర్ అవ్వడానికి 2-3 years పట్టవచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. కానీ షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం ఏదైతే మీ దగ్గర ఏదైనా మనీ పార్క్ చేసుకున్నారో ఆ మనీని మాత్రం మ్యూచువల్ ఫండ్లో ఎట్టి బస్సులో ఇన్వెస్ట్ చేయొద్దు. మీ టైం హార్జన్ మినిమం 7 years అని ఉండాలి. అదే బ్యాలెన్స్డ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, నా రిటర్న్ 10% లోపు ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు కూడా మినిమం 5 years టైం హార్జన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి మార్కెట్స్లో. థ్యాంక్ యూ సార్. అంటే ఎలాంటి టైంలోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని కొందరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.